వ్యక్తిగతంగా ఎన్నో అంశాల మీద తెలంగాణ ప్రభుత్వ వైఖరుల మీద ఇతరితర వ్యవస్థల మీద నిరంతరంగా మేము స్పందిస్తూనే ఉన్నాము. అయితే ఈ మధ్య గతంలో ఎవరో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్నది కూడా తెలుసు. మొన్న ఒక ఆయన ఖమ్మంలో కూడా ఒక సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అదృష్టవశాత్తు ఆయన చనిపోలేదు. తర్వాత ఈ నిరుద్యోగులు మొన్న ఏదో ర్యాలీ కోసం పర్మిషన్ అడిగితే కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని తెలిసింది. అయితే నేను సమైక్య వారికి ఒక సూచన చేయడం జరిగింది. ఏంటంటే ఇట్లాంటి టైంలో ప్రభుత్వం ఒకవేళ నిర్బంధాలు, ఒకవేళ ఇట్లాంటి పర్మిషన్స్ ఇవ్వనప్పుడు యూత్ అసహనానికి గురి అయ్యి ఇంకా ఆ డిప్రెషన్ అనేది తీవ్రతరమై ఆత్మహత్యలు కొనసాగే ప్రమాదం ఉందని గ్రహించి తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రత్యక్షంగా మేము సూచినాం. ఒకరి తర్వాత ఒకరు ఆత్మ బలిదానాలు చేసుకుంటూ తెలంగాణ ఉద్యమానికి అదొక వాళ్ళ ఆత్మను సమర్పించుకుంటూ అదొక వెరైటీ ఒక ఉద్యమం లాగా చావులే ఉద్యమంగా తెలంగాణ ఉద్యమంలా కనపడ్డాయి. అయితే గతంలో ఒక ఉద్యమాన్ని తెలంగాణ సాధనకు ఈ ఆత్మ బలిదానాలను ఒక మార్గంగా ఎన్నుకున్నది అప్పుడు కూడా విద్యార్థులు. అయితే ఇప్పుడు తెలంగాణ వచ్చినాక మళ్ళా ఉద్యోగాలు లేవని చెప్పి మళ్ళీ అదే పరంపర మొదలవుతుందా అనే భయమేసి ఈ సంస్థ వారికి ఒక అడ్వైజర్గా నేను అడ్వైజ్ ఇస్తే వాళ్ళు ఇమీడియట్ ఇవ్వాలనే మనము పత్రికాముఖంగా వాళ్ళకు ఒక ధైర్యం నింపుదాము. తర్వాత వాళ్ళ పోరాటానికి కూడా తెలంగాణ సమాజం, తెలంగాణ ఉద్యమకారులు, అన్ని సంఘాలు కూడా వాళ్ళే పాపం కొట్లాడుకుంటున్నారు. వాళ్ళ జీవోల గురించి వాళ్ళే చెప్తుండ్రు, వాళ్ళే నిలదీస్తుండ్రు. అది అభినందనీయం. ఎందుకంటే ఉడుకు రక్తం చదువుకున్న పిల్లలు, వాళ్ళు ఫ్యూచర్ మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ వీళ్ళు ఫ్యూచర్ అన్నమాట. కాబట్టి వాళ్ళ పోరాట పటిమ కూడా మంచిగానే ఉన్నది. కానీ ప్రభుత్వాలు వాళ్ళ పోరాటాన్ని కానీ వాళ్ళ ఆవేదనను కానీ ఈ 2.5 ఏళ్ళైనా కూడా వాళ్ళు ఇచ్చిన హామీలే ఇప్పటివరకు నెరవేర్చకుండా వాళ్ళను చాలా గోస పెడుతుండ్రని గ్రహించినాము. అయితే ఇప్పుడు మేము ఏం చెప్పడానికి ఈ పాత్రికేయ సమావేశం పెట్టామంటే, ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళు ఏ నిరసన చేసినా కూడా వాళ్లకు నిర్బంధించకుండా ఒక భావ స్వేచ్ఛకు వాళ్ళకు స్వాగతించాలి. ప్రతి నిరసనను చేయనీయాలి, వాళ్ళ మనసులో ఉన్నది చెప్పనీయాలి. తర్వాత ఏంటంటే మీరే కదా ఏమేమి వీళ్ళను ఉపయోగించుకున్నారు, బస్సు యాత్రలలో తీసుకుపోయినరు, మేమంతా కూడా చూసినాం కదా. తర్వాత మీరు పీఠం ఎక్కినాక మీ వైఖరి ఎట్లుంది, మీరేమంటున్నారు? వాళ్ళు ఏం పోరాటం చేసినా కూడా వేరే పార్టీలో చేపిస్తుండ్రు, అది ఇది అంటున్నారు. వాస్తవానికి కూడా ఒక ఉద్యోగం దొరకనప్పుడు వాళ్ళ బాధ ఎట్లుంటుంది అనేది వాళ్ళకే తెలుసు. పీఠం మీద కూర్చున్న తర్వాత మీకు ఎట్లా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎలక్షన్ల కోసం ఎంతో ప్రజాసేవ చేసి డబ్బులు పెట్టి అన్నీ చేసి ఆయన టైంలో ఎలక్షన్ ఫెయిల్ అయింది అనుకోండి, లేకుంటే ఎలక్షనే అయితే లేదనుకోండి, అప్పుడు ఎట్లుంటుంది? అట్లా వాళ్ళని కూడా మనం భావించాలి. ఇప్పుడు అయితే 2 కారణాలు ఉంటాయి. అయితే మీరు వచ్చిన ప్రభుత్వాన్ని, వచ్చిన అవకాశాన్ని సొమ్ము చేసుకునే దాంట్లో నిమగ్నమై ఉన్నారా, లేకుంటే మీకు దీని మీద అవగాహన లేదా? మీరే కదా వీళ్ళ ధర్నాలలో కూడా పార్టిసిపేట్ అయ్యిండు, ముఖ్యమంత్రి కూడా అయ్యిండు, మిగతా ఎమ్మెల్సీలు వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ప్రభుత్వంలో మీరందరూ కూడా వాళ్ళెంబడే ఉన్నారు కదా. ఇవాళ మీరు ముఖం మార్చేసుకుంటే ఎట్లా? కాబట్టి ఏంటంటే మీరు ఈ రకమైన వైఖరి అది ఆదర్శవంతంగా కాదు. వీళ్ళు మన పిల్లలు, మన భూమి పితృలు, వాళ్ళకి ఇబ్బంది వస్తే మనం అట్లా చూసుకుంటే ఎట్లుంటాం? ఇది పరాయితనం లాగా కనబడుతుంది. అయితే ప్రభుత్వాలు వీళ్ళని ఉపయోగించుకున్నాడే తప్ప వీళ్ళ మెట్ల మీద ఎక్కి మీరు ఉద్యోగాలు సంపాదించుకున్నట్టు ఉన్నది, కానీ వాళ్ళను తొక్కిపెట్టి లేవకుండా చేస్తున్నారు. మీరే కదా 2 లక్షల ఉద్యోగాలు రాగానే ఇస్తామన్నారు. అన్న తర్వాత మీరు ఏదో ఒకటి చేయాలి, కానీ తర్వాత మీరు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు? మీరు ఎండ్రిని తాగి సావుండ్రి, మీరు ఎటన్నా పోన్రి, ఇది ఏం భాష ఇది? నేను అనేది ఏంటంటే ఉద్యోగాలు లేట్ అయినా కూడా వాళ్ళను కొద్దిగా ఆసరా ఇచ్చి మంచిగా మాట్లాడి కౌన్సిలింగ్ చేసుకుంటా వాళ్ళని తీసుకొని పోవాలి, కానీ వాళ్ళని మనం స్టాటిస్టిక్ లాగా మనం వాళ్ళని ఎవరో జీతగాళ్ళ లెక్క ఏదో పురుగుల లెక్క చూసి మీరు ఎండ్రిని తాగు ఎటన్నా పోన్రి మేము ఇయ్యం, ఈ వైఖరి దీంతో ఆగిపోవాలి. మళ్ళోసారి సమాజం దీన్ని స్వాగతించదు.
ఇది ఒక సున్నితమైన హెచ్చరికలాగా భావించాలి. మీరు మా పిల్లలను, మా యూత్ని మీకు ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మేము బతికుండి తెలంగాణ తెచ్చుకున్న ఉద్యమకారుల్లాగా మేము వినుకుంటా చూసుకుంటా ఉంటామనుకుంటారా? అట్లుండది. మా సహనం నశించిన నాడు మీరు మీ పీఠాలు దగ్గర నుంచి జరిపి పారేయగలుగుతాం మేము. కాబట్టి ఇంకా 2 ఏండ్ల కోసం వెయిట్ చేసుడు కాదు, సమయం మొత్తం వృధా అయిపోతుంది. కాబట్టి ఏంటంటే ఆ పిల్లలకు న్యాయబద్ధంగా ఏ రకంగా ఎట్లా కొలువులు కేటాయించాలనేది, ఎట్లా ఇవ్వాలనేది అది మీ పరిణతి. మీరు ఎట్లా చేయాలనో అది మీరు చేయాలి. మీకు చేత కాకుంటే పక్కకు జరగాలి. లేకుంటే ఇక్కడ ఒక పెద్ద రెవల్యూషన్ రాబోతుంది. అది రాకముందే మీరు అన్ని సెటరైట్ చేసుకొని చాలా సామరస్యంగా వాళ్ళని పిలిపియండి, వాళ్ళతో మాట్లాడండి. ఏమేమి అవకాశాలు ఉన్నాయి, ఏమేమి లేవు, ఎందుకు డిలే అవుతుంది, ఏమవుతుందని ఓ పూట కూర్చోబెట్టి అన్నం పెట్టి వాళ్ళతో లంచ్ చేసి వాళ్ళతో చర్చించండి. వాళ్ళని అట్లనే వదిలేసి మీరు ఎటన్నా పోనంటే ఆత్మహత్యలు లేక ఇంకేం చేసుకుంటారు? కాబట్టి నేను పిల్లలకు కూడా విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, ఆత్మహత్యలు పరిష్కారం కాదు, మనం బతికి ఉండి చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది చచ్చిపోయినరు. పోయి ఒకసారి వాళ్ళ కుటుంబాలు చూడుండ్రి, వాళ్ళ సావు ఎందుకు వృధా అయిపోయింది. జస్ట్ మాలాంటి వాళ్ళము లీడర్లందరం కూడా 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని ప్రతి అంశంలో మాట్లాడతాం తప్పితే 1200 మందికి ఏం న్యాయం జరిగింది? మీ సావుల మీద మేం పీఠాలెక్కి కూర్చున్నాం, మేం తెలంగాణను ఆస్వాదిస్తున్నాం. ఆ కుటుంబాలు చితికిపోయినాయి, వాళ్ళకి ఏడో ఉన్నది. కాబట్టి ఏంటంటే అదే మనకు ఎగ్జాంపుల్. మనకు ఉద్యోగం లేదని చెప్పి, వేరే యువత కోసం ఉద్యోగాలు కావాలని చెప్పి మనం ఆత్మ బలిదానాలు చేసుకున్నా ఈ ప్రభుత్వాలకు కానీ ఎవరికి కానీ ఏది పట్టదు. కాబట్టి మనం బతికి ఉండాలి. బతికి ఉంటే మనం ఏమైనా చేయొచ్చు. ఒక టైం వస్తే ఆ పీఠాలు మీరే కైవసం చేసుకోగలుగుతారు. మీ యువత శక్తి మీకు తెలియదు. మీరు నడుం బిగించండి. మొన్న ఢిల్లీలో జరిగింది చూడండి. రాజీనామా చేయాలంటే ఎట్లా సాధించుకున్నారు? దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. కాబట్టి ఈరోజు జయశంకర్ గారి జయంతి, గద్దర్ గారి వర్ధంతి ఈ రోజే మేము ఎందుకు పెట్టినామంటే, వాళ్ళిద్దరు కూడా బతికి ఉంటే వాళ్ళ పిల్లలు ఈ రకంగా ఇంత ఆవేదన చెంది ఉంటే వాళ్ళు కూడా ఈ పాత్ర వహించేటోళ్ళు, వాళ్ళు కూడా తెలంగాణ సమాజం ముందు వచ్చి ఈ పిల్లలకు ఆసరాగా నిలబడేటోళ్ళు. కాబట్టి వాళ్ళ స్ఫూర్తిని కొనసాగించడానికి ఇవాళనే ఆగస్టు 6వ తారీఖు నాడే మేము తెలంగాణ సమైక్య ఆధ్వర్యంలో పర్సనల్గా ఒక ఉద్యమకారునిగా నేను ఫస్ట్ టైం నిరుద్యోగుల గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇది ఒక హెచ్చరిక. అకల్మంద్కు ఇషారా కాఫీ అన్నట్టు మీరు ఇక్కడి నుంచి మీరు ఎట్లా పడితే అట్లా కాదు. కోదండరామ్ సార్ అనేటోడు జాబ్ క్యాలెండర్ అని, ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండర్? ఇప్పుడు మీరు సెప్టెంబర్ వరకు ఒక నెల టైం తీసుకోండి. జాబ్ క్యాలెండర్ అని మేము విన్నమది కాబట్టి ఆ జాబ్ క్యాలెండర్ ఎందుకు రాలే? ప్రభుత్వంలో ఉన్న తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ వాదులైనటువంటి ఉద్యమకారులు ఎవరైతే అక్కడ నేతృత్వం వహిస్తుండ్రో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి దగ్గర పోయి కూర్చోండి. జాబ్ క్యాలెండర్ అని ఈ నోట్తోనే మేము అన్నాము, లేకుంటే మేము ముఖం ఎట్లా చూపించుకోవాలి పిల్లలకు అని చెప్పి ఆడ కూర్చోండి. మీరు ధర్నాలు, రాస్తా రోకోలు, ర్యాలీలు ఇవేం అవసరం లేదు పిల్లలకు. మన తెలంగాణ మనం తెచ్చుకున్నాం. వాళ్ళకు కూర్చోబెట్టి సంజాయించుకొని మనం ఎట్లన్నా వాళ్ళకు ఒక బాట చూపించాల్సిన బాధ్యత మనకు లేదా? ఇదంతా ఆలోచన చేయాలి. సాఫ్ట్గా మాట్లాడుతున్నాం. ఒకవేళ సెప్టెంబర్ లోపు మీరు కనుక జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుంటే నేను ఈ యువతను కూడా ఇవాళ అందరినీ కూడా ఏకం చేసిన, ఇంకా కొంతమంది కూడా అందుబాటులో లేరు. ఈ రోజు అందరూ నిరుద్యోగ పోరాట యోధులు వీళ్ళు. నా దృష్టిలో వీళ్ళందరూ కూడా ఈ రోజు గద్దరన్న వర్ధంతి, జయశంకర్ సార్ జయంతి నాడు వీళ్ళందరూ కూడా నాకు వాగ్దానం చేయాలి. మీరు ఐక్యంగా ఒక పిడికిలి బిగించి అందరూ ఏ పార్టీ పోయినా, పార్టీలలో పోతేంది, పార్టీలో పోవచ్చు, ఏమన్నా చేయొచ్చు, అది వాళ్ళ స్వేచ్ఛ. మీరు రాజకీయ నాయకులు పార్టీలు మారుతలేరా? మీరు మీ ఎదుగుదలకు ఎత్తుగడలు లేపుతలేరా? ఏ పార్టీ మీకు సపోర్ట్ చేస్తే ఆ పార్టీకి పోన్రి, ఎవరు మీకు మద్దతు ఇస్తే వాళ్ళని తీసుకోండి. అందరు ఏకమై సమాజాన్ని ఏకం చేసి ఈ ప్రభుత్వం మీద దండయాత్ర చేయండి. లేకుంటే ఇది వట్టిగా వినే పానాలు కాదు, ఇవన్నీ మందం తోలు. ఈ ప్రభుత్వంది మందం తోలు. 2.5 ఏళ్ళు ఎట్లా గడిచినాయి? వీళ్ళు ఇట్లనే ఎట్లున్నారు? ఈ చితికిపోయిన ఆత్మలు, ఈ చితికిపోయిన మనుషులు ఇంకెన్ని రోజులు ఇట్లుంటారు? మేము సహించాం, చూసుకుంటా మేము ఉండలేం. మేమందరం కూడా నడుం బిగుస్తాం. వాళ్ళు ముందుంటారు, వాళ్ళు వెనుక మా సపోర్ట్ ఉంటారని తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.